మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ సముద్రంలోకి వెళ్ళారు. స్టెల్లా షిప్ని ఆపేసి దాంట్లో పీడిఎస్ రైస్ అక్రమంగా రవాణా అవుతున్నాయని చెప్పి సీజ్ ద షిప్ అని చెప్పి ఒక డైలాగ్ చెప్పి వచ్చారు. ఇప్పటికీ అది అక్కడే ఉంది. దానికి రోజు సముద్రంలో వెయిటింగ్ ఛార్జెస్ పడుతున్నాయి. ఆ వెయిటింగ్ ఛార్జెస్ ఎవడ కట్టాలో తెలియక దాంట్లో ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నటువంటి రైస్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకుంటున్నారో ఎవరెవరికి కట్టాలో తెలియక ఒకరికొకరు కొట్టుకు వస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏం సార్ అసలు అది ఇప్పటివరకు అక్కడ నిలబడటానికి గల కారణం ఏంది? అసలు స్టెల్లా అనేటువంటి నౌకని ఆపటానికి పవన్ కళ్యాణ్ గారు అంత సముద్రం లోపలికి వెళ్ళి ఆపటానికి గల కారణాలు ఏంది? అసలు కారణాలు ఏమైనా అవ్వచ్చండి. కొండంత అవి ఎలకని పట్టుకున్నారు. ఆ దగ్గర 35,000 పైచిల్క మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్న దగ్గర 680 మెట్రిక్ టన్నులు ఏదైతే ఉందో అది ఈ రైస్ అని చెప్పారు. ఇది పాలిష్డ్ రైస్, ఏదో పీడిఎస్ రైస్. సో ఈ 680 టన్నులకి వెనక్కి దించడానికి ఇంత డిలే అయింది. పైపించి ఈయన సీజ్ ద షిప్ అన్నదానికి లచ్చికి చీటీ సంతగ్గాజిల్లా ఇతన్ని మాట మీద అదేం సీజ్ అవ్వలేదు. రెండోది సంబంధిత కలెక్టర్ గారు గ్రీన్ సిగ్నల్ అంటే ఈ కలెక్టర్ టెరిటరీలో ఉంది కాబట్టి కలెక్టర్ గారు దాని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఏమీ లేదని తేల్చుకున్నారు. దాంట్లో ఓవరాల్గా ఏంటంటే సాధారణంగా నేచురల్ కెలామిటీస్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు తుఫాన్ల దగ్గర డిటైన్ అవుతుంటాయి షిప్లు సముద్రంలోకి వెళ్లకుండా. సో అలాంటప్పుడు కూడా వాళ్ళకి డెమరేజెస్ పే చేస్తారు. ఎవరైతే ఇప్పుడు ఇదంతా ఒక సిండికేట్ లాగా ఉంటారు. సమ్ పీపుల్ అరౌండ్ బ్లాక్ దిస్ షిప్ ఫర్ ఏ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ 37 మెట్రిక్ టన్స్. సో 37,000 మెట్రిక్ టన్స్ ది ట్రాన్స్పోర్టేషన్కి బుక్ చేసుకున్నారు. ఇది నో రీజన్ నో కాజ్. ఇప్పుడు ఈవెన్ పేరు నాని గారి గొడవలు సీజ్ చేసిన దగ్గర కూడా ఆ గొడవలో వెయిట్ లాస్ లో వచ్చిన డిఫరెన్సెస్ కి డబ్బులు పే చేయమని చెప్తుంది గవర్నమెంట్. అంతేగాని పెనాల్టీ క్లాస్ కూడా కాదు. సేఫ్ ఇన్స్టెంట్ అది పోనీ పెనాల్టీలో లేకపోతే ఇంప్రిజన్మెంట్ కో ఇవన్నీ లీడ్ అయ్యేంత సర్కమ్స్టాన్సెస్ ఉంటే వాటి మీద మీరు ఇప్పుడు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కి వీటిలన్నిటికీ సెల్ఫ్ ఎక్స్ప్లోరేటరీ మోడల్ ఉంటాయి. కానీ ఇంత రాక్షసంగా ఇది అసలు జరిగి చెప్తున్నాను కదా, ఈ ఓవర్ యాక్షన్ తప్ప పనికొచ్చిన పని దమ్మిడి పనికొచ్చిన పని లేదు. ఇలా పనిలేనోడు ఎవడో పిల్లితల గురికేడనో శాంతి ఉంటొచ్చండి. అలా ఉంది ఇప్పుడు. పక్క నాదెండ్ల మనోహర్ గారు దాని మీద యాక్షన్ ఫ్రంట్ లో ముందుకెళ్తూ ఈయన గేడి దాంట్లో ఓవర్ యాక్షన్కి ఓవర్ యాక్షన్ కాజెస్ ఇప్పుడు 7 crores. గతంలో కూడా మీరు గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పెనాల్టీలు కట్టడానికి ముందు ఉంటుంది. గ్రీన్ ట్రిబ్యునల్కి 100 కోట్లు పెనాల్టీ కట్టారు గత ప్రభుత్వంలో. అది 14 నుంచి 19 మధ్యలో. ఇది కరకట్ట మీద ఇసుక తవ్వకాలకి. ఇప్పుడు ఇది 7 కోట్లు. ఇలా పెనాల్టీ క్లాసులే ఉంటాయి. ఇప్పటికే 7 కోట్లు ఇంకెందో సాగుతుందో దానికి ఇంకా బయలుదేరి అతి కష్టం మీద. ఓకే, 7 కోట్లు 10 లక్షలు ఎంత పూర్ణ కుంభం పెట్టి మన నెత్తికి అందులో కాస్త డిస్కౌంట్లు ఇచ్చినట్టు ఇది ఈ నేచురల్ కెలామిటీస్ కాటికి ఆ క్లాసెస్ కొన్ని 2-3 ఉపయోగించట అయితే 10-15 కట్టవలసి వచ్చింది. ఓకే, అయితే అది డౌన్ సైజ్ చేసి 7 కోట్లకి తెచ్చారు. 7 కోట్లు 10 లక్షలకి ఎవరు కడతారు? గవర్నమెంట్ కట్టాలి. వైపు గవర్నమెంటే వాళ్ళే కదా. అన్యాక్రాంతం అయిపోతున్న బియ్యాలను పట్టుకున్నతో పెనాల్టీలు కట్టించి రాష్ట్ర ఖజానాకి ఏదో రూపాయిస్తారు. దాన్ని సంపద సృష్టిస్తాం అనుకుంటారు. వీళ్ళు రివర్స్ ఉన్నత గుండెకించి పంపిస్తున్నారు. అయితే వీళ్ళ విజ్ఞతకి వీళ్ళ తెలివితేటలకి అందుకే చదువుకోవాలి. దేనికైనా బేసిక్గా చదువు ఉంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎందుకు మానేశారంటే ఆయన కవిత్వాల మీద శ్రద్ధతో ఆయన కవిత్వాలు రాసుకున్నారు కాబట్టి ఆయన చదువు మానారు. కానీ మనోడికి చదువు అబ్బక మానేసినా సరే దానికి ఒక పకోడీ కబుర్లు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నాకు ఇన్స్పిరేషను, ఆయన వల్ల నేను మానేశానంటే ఇంటర్మీడియట్ ఎన్ని గ్రూపులు చదివో గత ఎలక్షన్లో మేము చెప్పలేక చచ్చాం. అక్కడ మేము చదివిన గ్రూపులు కూడా చదివిస్తున్నాం. ఏడ చదివామంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలో కాలేజీలు అన్నీ తిరిగేసినారు. అంచేత చదివేస్తే ఉన్నమతి పోయింది కథలు విన్నాం. చదువుకోకపోతే అసలు మతే ఉండదన్న విషయం దీంతో తేటతెల్లం అవుతుంది సార్. అంతకనే వెళ్ళి కానీ ఏ విషయం తీసుకున్నా సరే ఫస్ట్లో లడ్డు విషయం తీసుకున్నారు, అది ఆయనకే రివర్స్ అయింది. తర్వాత బుక్ ఫెయిర్కి వెళ్ళి విజయవాడలో ఆయన చేసిన కామెంట్లు చదువులకు సంబంధించి అవి ఇప్పుడు లడ్డూల విషయం అంత టెన్షన్ పడుతున్నాం మనం. ఆనంద రామరెడ్డి గోపెట్ల ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడాడు ఒక్క మాటేనా? లేదు సార్. అంటే దానికి కందకు లేని తర్వాత కత్తిపేటకి ఎందుకన్నా సామెత ఉంటుంది తెలుసు కదా. అలా సంబంధిత శాఖ మంత్రికి లేని బాధ ఎగేసుకుని పొగేసుకుని పెద్ద దాంట్లో ఏళ్ళు కాళ్ళు ఎడితే ఏమవుతుంది? ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు చేసిన పని వెనక కూడా సామెత ఉంటుంది, కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టిందని. అలా ఆయన పైన ఆయన చేసుకుంటే ఏదో పట్టుకోవడం లేకపోతే బియ్యంకి ఏదో చెక్ పోస్టుల వల్ల కూడా ఆగట్లేదు. ఓవరాల్ గా ఇప్పుడు 7 కోట్లు నెత్తి భారం. అటుపక్క ఆనంద రామరెడ్డి గారు నా న్యాయంగా అయితే నాకు సంబంధించి ఒక దేవాదాయ శాఖ మంత్రిగా అవును నిజంగా తప్పసారి జరిపిందని ఆయన పరిగెట్టుకు వెళ్ళి అదేంటిది అది కొవ్వో అనేదో తేల్చి మాట్లాడుకో మునిపి ఈయన బాగేసుకుని మెట్ల కింద నుంచి పైకి కడిగేసి నానారావిడ చేస్తే ఏమైంది? తుంటి కొడితే పలురాలే అని ఎక్కడ స్వామివారికి జరిగిన అపచారం ఇక్కడ తీసుకొచ్చి కనకదుర్గ అమ్మవారికి మెట్లు కడిగితే ఏంటి సంబంధం దానికి దీనికి? ఫోన్కి అడిగారు,
ధర్మ ప్రచారకర్త అయిపోయింది అబ్బాయి బీజేపీ వాళ్ళకి. ఆ కాషాయం కూడా తీసుకొచ్చి అప్పటిదాకా చెప్పింది ఏంటి, మా అయ్యి కూడా సిగరెట్ అంటించండి ఇంట్లోనూ, ఏది దీపం బుడ్డికి కాదు, దేవుడికి పెట్టిన దీపానికి. మేము అందరూ నాస్తికులను చిరంజీవి గారితో సైతం అందరూ చెప్పిన ఉదంతాలు ఉన్నాయి. ఈ సరంగా ఎప్పుడు మరి సత్సంగా అయిపోయినా వాడికి తెలియదు. అక్కడికి ఆలోచించి దానికి అపచారాలన్నిటికీ వాళ్ళు గమ్మున అయిపోయారు. అలా టీవీ అయితే మొట్టమొదటి వేసుకుంటాం, అమ్మమ్మ ఇవాళ నుంచి వచ్చి వదిలేయండి అని కూడా గాలిట్టేసిండు. మనోడు వదలక మెట్లు గడికి నాన్న తిప్పలు పడి ఇవాళ గేట్ చేశారు లాస్ట్ కంటే. మళ్ళీ ఎక్కడేసిన గొంగలే అక్కడ ఉంది. 7 నెలల పొద్దుయింది కానీ 7 కోట్లు తిరిగి రాష్ట్ర ఖజానాకి భారం పెట్టాడు. అవతల మెట్లు గడిగి ఆ తిరుపతి రోడ్డు ఏమైందంటే కోర్టు ప్రూఫ్లు అడిగితేట హబ్బ జబ్బ కథలు. ఇప్పుడు అంచేత మీరు ఏది తీసుకోండి, అలా దూరగుండాకు రాసుకుంటే దురద పట్టుకుంటుంది చూడండి, అలాంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే మీకు అదే చెప్తున్నాను, ఇప్పుడు తీరుకూర్చిన తారలాడిందంటే ఇప్పుడు రేపు పొద్దున జరగబోయే కార్యక్రమం ఏంటంటే ఇవాళ స్కెడ్యూల్ వేసుకొని నెలవారీ కార్యక్రమాలు పెట్టుకుని వచ్చారు. ఇప్పటిదాకా 7 నెలల దాకా మీరు చెప్పినట్టు లడ్డూలను, సీజ్ ద షిప్ అను, ఇలాంటి హరికథ కాలక్షేపాలతోనూ కాలక్షేపం చేసుకుని వచ్చారు 7 నెలలు. ఇంకా 4 సంవత్సరాలు 3 నెలలు ఎలా అన్నదానికి న్యాయంగా అయితే పంచవర్ష ప్రణాళికలు వేసుకోవాలి. వీళ్ళ దగ్గర విడ్డూరంగా ప్రతి నెలకి ఏం చేయాలన్న దాని మీద ప్రణాళిక ఉంటుంది. ఆ రోజుకి ఆ రోజు వేసేస్తున్నారు బురద. నెలాఖరికి వచ్చిన కూడా కంక్లూజన్ రిమార్క్స్ లాగా ఆయన అయితే ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి, లేదంటే వీళ్ళంతా అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంటే అందులో ప్రశ్న రూపంలో వచ్చిన దానికి సమాధానం రూపంలో ఆ బురద తీసుకెళ్ళి వీళ్ళు వేసుకుంటున్నారు. అలాగే భౌగోళికాలు ఉన్నారు కాబట్టి తల్లితోడు ఒక్క మాట మాట్లాడరు. నిన్న ఇంకో సెన్సేషన్ తెలుసా మీకు, అంతమ్మ గారు రాజమండ్రి జైలుకి వెళ్ళి అలవాటు చేస్తే గంజాయి మొక్క పట్టుకున్నారు కదా. తిరుపతి జైలు డైరెక్ట్ వచ్చిన ఖైదీలు పౌడర్ చేసి పౌడర్ పట్టుకెళ్ళిపోతారు. అంటే లోపల సాగెట్టేసినట్టు ఉన్నారు రిమాండ్ ఖైదీలు. అంటే నాకు తెలిసి 7 నెలలు మీ గవర్నమెంటే కదా వీళ్ళకి. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో అంతా ఈ విధంగా చేపట్టి మేము వచ్చి ప్రక్షాళిస్తామని ఇంత నోరెట్టుకుని పడిపోద్ది ఆవిడ. మీరు నోరెట్టి పడిపోయినా ఎలక్షన్ ముందు 25,000 క్వింటాల గంజాయి కంటైనర్ సీజ్ చేశారు సార్. ఏమైపోయింది అసలు ఆ కంటైనర్? ఏది ఆ కంటైనర్ తూర్చిన సిబిఐ వాళ్ళు చెప్పారు కదా, మన స్టేట్ సిఐడి కాదు, సెంట్రల్ సిబిఐ వాళ్ళు అది డ్రగ్స్ కాదని తేల్చి చెప్పిన తర్వాత ఎలక్షన్స్ కావాల్సినవన్నీ 3 సరుకులు తెచ్చుకుని గెలిచేశారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఆ 3 సరుకులన్నీ దీపాల తపాస్కి వెళ్ళి అలాగే తిరిగి వెళ్తాయి తుస్తు అని. ఇప్పుడు వచ్చరికల్ ఏముంది, ఇప్పుడు గంజాయి చెప్పండి రాజమండ్రి జైలు 7 నెలలు మీదే కదా పోలీసు వాళ్ళు. మీకు నచ్చిన వాళ్ళందరూ తీసుకొచ్చి కూర్చోబెట్టారు కదా అక్కడ జిఏడికిను డీజీపీ ఆఫీస్కిను. మరి ఎక్కడి నుంచి వచ్చిండు ఆ జైలు? మీవాడు కదా. ఒకవేళ అంత ముందు నుంచే ఉంది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు అక్కడే ఉండొచ్చారు కదా. అంతా తిరిగారు కూడా, ఆయన జైలు మొత్తం తిరిగి చూసారు. అలా పౌడర్ డబ్బోడు అయితే ఆయన ఖాళీగా లేరు, అక్కడ కూడా చైతన్యవంతమైన కార్యక్రమాలు చేశారంటే. ఆయన కట్టినటువంటి బ్యారక్ ని ఆయనే పరిశీలించారు. పైపచ్చి ఖాళీగా లేరు, చాలా పెద్ద ప్రాజెక్టులు చేస్తారని చెప్పారు కదా. మరి అది కలుపు మొక్కలాగా ఉన్న గంజాయి మొక్కను ఎందుకు పేగలేపండి ఆయన? ఈవిడ వచ్చి బయటకు వచ్చి నేను వెళ్ళి గంజాయి మొక్క చూసాను అని రాజమౌళి చూసినట్టు చెప్తే పట్టక్కన రాజమండ్రి నుంచి తిరుపతికి ప్రోగ్రామ్ షిఫ్ట్ అయింది. మరి అక్కడ నేను బాధ అంతా వేయట్లేదు, మీరు దొరికినోడు తీసుకొచ్చి మీరు డీజీపీ ఆఫీస్కి జీడీ ఆఫీస్కి అటాచ్ చేస్తారు కదా. వీళ్ళంతా ఆళ్ళని ముద్రేసి మరి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళు అయినప్పుడు ఇదేంటి సాగు? గంజాయి మొక్క ఎక్కడి నుంచి వచ్చింది? లోపల గంజాయి ఉంటుంది తిరుపతి జైల్లో. అంటే రెండు మేజర్ ప్లేసుల్లో తిరుపతి అంటే అదే రాజమండ్రిలో వెచ్చలవిడిగా జరుగుతుంది ఈ దరిద్రం మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. పోనీ అప్పుడంటే ఆయన మీద వేసేసారు అబాండాలు, ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారు. ఇప్పుడు అంటే తిరుపతి లాంటి పవిత్రమైన స్థలాల్లో గంజాయి పెంచితే ఎవరు చూడరు, ఎవరికి తెలియదు, అక్కడైతే ఇబ్బంది లేదని వాళ్ళ ఉద్దేశం. హైలైట్ ఏంటి తెలుసా, ఇది ఆంధ్రజ్యోతిలో రాశాడు. కష్టపడి టికెట్ ఇప్పించింది ఆయనే, మినిస్టర్ ఇప్పించింది ఆయనే. మరి రేటు పాక పట్టించాడు నాకైతే అర్థం కావట్లేదు. బిల్డింగ్ డబ్బులు రాలేదేమో అనితమ్మ మీద 2 రోజులు బట్టి హోంశాఖ మీద ఎట్లా పెట్టేసిండు. నాకు తెలిసి ఆ అమ్మాయిని హోంశాఖని తప్పించి దగ్గర నిద్రపోయలేడు. అదే కనపడుతుంది నాకైతే. ఎందుకంటే ఒక పక్క మీడియా, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, లేదంటే క్యాబినెట్ మినిస్టర్స్, లేదంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులే హోంశాఖ మీద కన్నేయడానికి గల కారణాలు ఏంటి సార్? కారణం ఏంటంటే అక్కడ విషయం ఉంది. వాళ్ళు పిఏ గారు ఒక మార్గం చూపించారు కదా. ఆ పిఏ మార్గంలో చాలా ఉర్రూతులు అవుతున్నారు చాలా మంది. వీటన్నిటికంటే అక్కడే ఎక్కువ ఆదాయం ఉన్నట్టుకుంది. ఎక్కడుంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి మా సైడ్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇంత కష్టపడి టికెట్ ఇప్పించి మినిస్టర్ ఇప్పించేదాకా నిద్రపోనాడు, ఇక్కడ ఇంత పగపట్టడానికి కారణం ఏంటి? అదే చిరంజీవి మూవీలో ఉంటుంది, ఇది నీకు ఇది నీకు ఇది నీకు అంటే మరి నాకేది రాదు. లాస్ట్కి కత్తెట్టుకున్నాడు వచ్చాడు. అది విషయం. చేత సీజ్ ద షిప్లు
హోంశాఖ మీద ఏది పడితే అది అన్ని మాట్లాడుతూ వచ్చే కాన్సిక్వెన్స్ అలాగ ఉంటాయి. ఇప్పుడు దీనికి అడుక్కోలేక నానా ఇబ్బంది పడిపోతుంది. అంటే సినిమా బ్యాక్గ్రౌండ్తో వచ్చి హీరోయిజాన్ని చూపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కూడా సినిమాలనే దాంట్లో ఉన్న దాంట్లోనే ఆ హీరోయిజాన్ని చూపించాలనేటువంటి ఇదంటారా? అది సినిమాలు ఎవడైతే నా కింద ఒక మూవీ ఉంటుంది రాజశేఖర్ది, హోమ్ మినిస్ట్రీ తీసుకొని ప్రతి దాంట్లో వెళ్ళి పెడతాను, ఆ శాఖ ఈ శాఖ అని లేదు, నేను ఏ శాఖలోనే వెళ్ళి పెడతా అంటాడు. దానికి ముందు మనం కుమారస్వామి అవ్వాలి. కుమారస్వామి లాగా మీ వల్ల ఆ ప్రభుత్వం నిలబడి ఉంటే మీరు చేసే అన్ని వెళ్తే. ఇది కాక ఏంటంటే ఈ సినిమాల్లో ఏంటంటే వాళ్ళకి క్లైమాక్స్ లో కొట్టేసిన కానీ వాళ్ళకి నిద్రపోదు. కానీ ఇక్కడ రివర్స్ లో ఉన్నా కూడా ఎందుకు అంటే ఏది చేస్తున్నా కూడా ఎందుకన్నా చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉంటున్నారు, దేన్ని ఖండించట్లేదు, దేని మీద వీళ్ళందరూ ప్లగ్లు వాళ్ళు అక్కడ పెద్ద ఆయన దగ్గర రేపు వస్తున్నాడు, ఆయన దగ్గర ఉన్నాయి స్విచ్లన్నీ, కరెంట్ ఆట ఆడమే వీళ్ళు స్విచ్. చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా అక్కడ వాళ్ళు ఏ స్విచ్ చేస్తే ఆ స్విచ్ ఆడటమే, స్విచ్ ఆట ఆడమే. ఓకే, అంత డిస్క్రిప్షన్స్ ఏం లేవు. సరే, రేపు మోడీ గారు వస్తున్నారు, బాగానే ఉంది, శంకుస్థాపన చేస్తున్నారు. ఎప్పుడు రావాల్సింది, ఎప్పుడు చేస్తున్నారు? దీనికి గతంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఆయన పడ్డటువంటి కష్టం, జగన్ పడ్డ కష్టాన్ని మాదే అని చెప్పుకుంటున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో బాగా హైలైట్స్ అవుతున్నాయి గత 2-3 రోజులుగా. నేను ఒక విషయం చెప్పగలను సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ బీజేపీ వాడు చేసినంత దాష్టికం ఎవడు చేసి ఉండడు. అయినా సరే మనం ఎడ్డుమాలోకల్లో ఇక్కడ ఉన్న రీజియల్ పార్టీలు అందరూ వాళ్ళకి భజనలు చేసుకుని తిరుగుతున్నారు. సార్, మీకు చిన్న విషయం చెప్తాను. జనవరి 23-24లో అంటే జనవరి 23వ తారీఖు 24 2024లో 52 ఎకరాలు ఇది విశాఖ రైల్వే జోన్కి ల్యాండ్ అలొకేషన్ జరిగింది. ఓకే, ఎవరు అనకాపల్లి ఎంపీ వివి సత్యవతి గారు చెప్పారు. సార్, ఇప్పుడున్న సత్యవతి మేడం గారు చెప్పింది ఏంటంటే 52 ఎకరాలు 24లోనే 20 జనవరి. మరి ఏ దిక్కుమాల ఎలక్షన్ కూడా వచ్చి వచ్చిందో లేకపోతే నరేంద్ర మోడీ కాల్చీట్లు కాలేట్టుకుని ఈ శంకుస్థాపనకి రాలేదు. ఇది పక్కన పెడితే ఇంకోటి ఏంటి, 65,370 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్. ఇది ఎప్పుడు తెచ్చారు? ఇది ఫిబ్రవరి 21, 2024లోనే. ఇది జగన్ గారి ఆయనలోనే పర్మిషన్ వచ్చింది. అలాగే 2002 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్, ఇది ఏంటి 41,500 కోట్లతో 500కు పైగా ఫార్మా యూనిట్లు ఆల్రెడీ అక్కడ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి. సార్, ఇక్కడ మనకి అనకాపల్లి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ తెలంగాణలో కూడా మీకు అది జీనారం ఏదో స్టార్ట్ చేశారు సార్, ఎవరు చంద్రబాబు గారు. అలా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 41,500 కోట్లతో 500 కంపెనీల దగ్గర ఏది 300కు పైగా ఫార్మా కంపెనీలు అక్కడ ఆల్రెడీ, ఉదాహరణకు అరవిందో 2 సెకండ్ యూనిట్ 3rd యూనిట్లు అలాంటివన్నీ అక్కడే ఉన్నాయి. ఇవన్నీ 2200లో బల్క్ డ్రగ్ దీంట్లో నక్కపల్లి దగ్గర 1,235 కోట్లతో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈయన పెద్ద ఆయన వచ్చి ఇప్పుడు దానికి ఇనాగ్రేషన్. ఈ 3 24వ సంవత్సరంలోనే జనవరి ఫిబ్రవరిలో వచ్చాయి మనకి. మరి అప్పటి నుంచి అంటే 10 ఏళ్ళ పొద్దు పూర్తిగా 10 ఏళ్ళ టెన్యూర్ అయిపోయేదాకా ఇది విభజన హామీల్లో మనకు వచ్చిన గ్యారెంటీని రైల్వే జోన్కి ఈ సంవత్సరం తార్చి అవతలి సిరేసేదాకా 2025 దాకా మనకి అదృష్టం లేదు. దీని అంతటికి కారణం వెనకాల బీజేపీ కదా, ఎల్లెత్తి మాట మాట్లాడరు. ఇప్పుడు రాగానే జింగి చిక్కం భజన. మొన్నటి దాకా మొత్తుకు చచ్చింది ఏంటి, దీనికి ల్యాండ్ అలొకేషనే కాలేదని. మరి 52 ఎకరాలు ఎక్కడి నుంచి అలొకేట్ అయింది? డిసెంబర్లోనే అలొకేట్ చేశారు. అన్నీ ఏంటంటే రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని గారు. ఈ వార్తలు పూడివరంలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, నక్కపల్లి దగ్గర ఫార్మా పార్క్. క్రియేట్ ఎవరికి? చంద్రబాబు. తిప్పలవరికి? జగన్మోహన్ రెడ్డికి. చేసింది చెప్పుకోవడం రాని దౌర్భాగ్యం. ఉన్న ఛానల్లో ఏది చెప్తారో వాళ్ళకే తెలియదు. ఇంకా మిగిలింది ఏంటి? హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఎంతసేపు వాళ్ళు రంగులేశారు వాళ్ళ సావదొబ్బి వీళ్ళకి హ్యాపీగా క్రెడిట్ అంతా వెళ్ళి అలా ఉంటుంది వ్యాపారం. అంచేత ప్రజలకి ఏం కావాలో, ప్రజలకి ఏం చేస్తారో అన్న దగ్గర చేయడం మానేసి వెనకటికి ఎవరో చేసిన దానికి వీళ్ళ పేర్లు పెట్టుకోవడం. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి తిన్నం కొనకుండా ఓ మాట అని వాడు ఎప్పుడు పవన్ కళ్యాణ్ అన్నటువంటి అదే జరుగుతుంది ఇప్పుడు. సార్, రాష్ట్రానికి 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఇస్తే ఏం చేయాలో చేసిన తర్వాత లాస్ట్కి ఏమవుతుంది? చేసింది వాళ్ళు చెప్పుకోలేదో చెప్పారు, అదంతా పక్క తీసి క్రెడిట్ ఎవరికి ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు వచ్చారు. మరి ఇదే నరేంద్ర మోడీ, ఇదే చంద్రబాబు నాయుడు కన్నా ముందున్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జనవరి ఎప్పుడు రావడానికి ఏంటి, ఓపెనింగ్ చేయడానికి వచ్చిన కష్టాలు ఏంటి?
తిప్పలు ఒకటివి, రివార్డులు ఒకటి. యాక్చువల్లీ సార్, ప్రధాని గారి పర్యటన ఉందని చెప్పి నిన్న లోకేష్ గారు వైజాగ్ వెళ్ళి కలెక్టర్ మీటింగ్ పెట్టుకొని అక్కడ ఎంపీలని లేకపోతే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని నాయకులందరినీ పిలిపించుకొని సభ సక్సెస్ చేయాలని చెప్పి రివ్యూ అయితే చేసుకొని వచ్చారు. కానీ మోడీ గారు వస్తున్నారు, అక్కడక్కడ శంకుల సభలు చేస్తున్నారు. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్లో దిగినంత వరకు మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత వరకు ర్యాలీలు మాత్రమే ఉంటున్నాయి, కానీ అక్కడ ఒక బహిరంగ సభ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకు ఒక సభ పెట్టి ప్రజలకి, రాష్ట్రానికి ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఒక సభ ఉన్నప్పుడు ఆయన సభా వేదిక మీద వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఆయన క్వశ్చన్ చేశాడు. ఎస్ సార్, అబౌట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. అవును. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిలో ప్రశ్నించాలి. ఇట్ నీడ్స్ టు బి. వైజాగ్ వస్తున్నారు, వైజాగ్లో ఉన్నటువంటి ఇష్యూని అడ్రస్ చేయడంలో తప్పులేదు, చేయాలి కూడా. సో అదొక ఇష్యూ ఉంది. రెండోది ఏంటంటే వీళ్ళు చాలా స్ట్రాటజికల్ గా ర్యాలీ పెట్టేసి వెళ్ళిపోతున్నారు, ఓపెనింగ్లు చేయించి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళది కాంతి క్లెయిమ్ చేసుకుంటున్నారు. మూడోది ఏంటంటే వాళ్ళది దాన్ని జస్టిఫై చేయాలంటే ఏమవుతుంది, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ వైజాగ్. సార్, ప్రజెంట్ దీంట్లో ఈ సినారియోలో వాళ్ళు మాట్లాడవలసిన మాటల కన్నా చేతలు చాలా ఇంపార్టెంట్ అక్కడ. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నీడ్స్ టు బి రెస్క్యూడ్. ఎస్ సార్. దానికి సమాధానం అయినప్పుడు ఏం చేస్తారు, సభలు పెడతారు ఎవడన్నా. ఇప్పుడు నిరసన ధ్వనులు అందరూ వైజాగ్ హక్కుగా ఉన్నారు కదా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్నది. ఆ హక్కుకే భంగం కలిగినప్పుడు ప్రశ్నలు ఎలా ఉంటాయి? దానికి సమాధానాలు కావాలి కదా. ముఖ్యమంత్రి గారును ప్రధానమంత్రి గారు ఉన్న సభలో అలాంటి గలాబాలు నిరసన ధ్వనులు వచ్చినప్పుడు 7 నెలల్లో ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఇష్యూ నడుస్తుంది కదా. అర్థమవుతుందా? సో ఆల్రెడీ రైతుల ధర్నాలు జాతీయ స్థాయిలో అక్కడ ఇక్కడ కూడా ఓవరాల్ గా రైతులు రోడ్డు మీదకి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో కూడా. రెండోది ఇంకేముంది, విద్యుత్ ఛార్జీల మీద ప్రజలు ఆల్రెడీ రోడ్డుకి వచ్చి ఉన్నారు డిసెంబర్ 27 సారీ. సో ఓవరాల్ గా ఏముంది, ఇప్పుడు ప్రజా నిరసన అన్నది ఒక మొమెంటం నడుస్తున్నప్పుడు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ వేదికగానే ప్రధానమంత్రి గారికి దృష్టిలో తీసుకెళ్లారు అనుకోండి, మళ్ళీ అసలు అడ్వాంటేజ్ అలాంటి దగ్గర అదే పని చేయాలి. ఎక్కడో నల్లబెల్లులు నిరసనలు ఇవన్నీ జరిగాయి అనుకోండి, అవన్నీ లీడ్స్ టు ఏపీ స్టేట్ లా అండ్ ఆర్డర్ కదా. అంచేత అలాంటి రిస్క్లు తీసుకోరు. ఈవెన్ రేపు ర్యాలీలో కూడా చాలా ప్రికాషన్స్ ఉంటాయి. పోలీసు రూల్ 13 ఇంపోజ్ చేస్తారు, 144 నానా హంగామా ఉంటుంది. వైజాగ్ ఎయిర్పోర్ట్కి కోతవేట దూరమే ఏది వైజాగ్ స్టీల్ ప్లాంట్. సో ఇవన్నీ కొంచెం అలర్ట్లే ఉంటాయి. ప్రధానమంత్రి గారిది అంత ఈజీగా ఉండదు సెక్యూరిటీ జోన్. కానీ ఆల్రెడీ నిన్నటి నుంచి వాళ్ళ నుంచి మొత్తం దాన్ని బ్రహ్మాండంగా సెక్యూరిటీ కంట్రోల్స్లో ఉన్నారు. చూస్తారు అక్కడ పక్కన సెంటర్ వాల్స్ అవన్నీ బెటాలియన్లు ఉంటాయి, ఫుల్ డిప్లాయ్ చేస్తారు. అట్ల నుంచి గ్యారంటీగా 99% సభ ఉండదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు, గతంలో మొత్తం వీళ్ళ ఖాతాలో వేసుకొని ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఇవన్నీ వైసీపీకి అడ్వాంటేజ్గా మార్చుకునే పరిస్థితులు ఉన్నాయంటారా? ఈ నెలాఖరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లోకి రావడానికి ఆల్రెడీ ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాయిస్ ఓవర్స్ చాలా ఇంపార్టెంట్ అండి సార్. ఇప్పుడు ఎప్పుడైనా సరే వాయిస్ ఓవర్స్ ఎప్పుడైతే ఇస్తారో దాన్ని బట్టి లీడ్ అవుతాయి ప్రజల్లోకి. ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ అనేది పర్కులేట్ అయింది అనుకోండి సార్, పైపొచ్చి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఎట్లా ఉండాలంటే జనవరి నుంచి దానికి శంకుస్థాపన ఎందుకు జరగలేదు, దే నీడ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్స్. విశాఖ రైల్వే జోన్కి జనవరిలోనే మీరు 52 ఎకరాలు అలొకేట్ చేసినప్పుడు శంకుస్థాపన ఎందుకు జరగలేదు? దిస్ ఇఫ్ దే కెన్ క్లియర్ దట్ ఎయిర్. నరేంద్ర మోడీ కాల్ షీట్లు లేవు, లేకపోతే వైజాగ్ సంబంధించిన జోన్కి వాళ్ళు ఇంకా సమ్ హడ్డిల్స్ క్రియేట్ చేశారు, అవి క్లియర్ అప్ అవ్వలేదు. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి కదా. ఎందుకంటే దాని మీద అపవాదం ఏంటి, ల్యాండ్ అలొకేట్ చేయలేదు. రాజ్యాంగం గమనిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ల్యాండ్ అలొకేషన్ జరగలేదని 10 ఏళ్ళు తాత్సారానికి వాళ్ళు ఎక్స్క్యూజ్ తీసుకుంటున్నారు బీజేపీ. వై షుడ్ యూ గివ్ రైల్వే జోన్కి? ఇట్ ఈస్ అలొకేటెడ్ ఇన్ ద ప్రాపర్ వే. జనవరిలోనే క్లియరెన్సెస్ మీరు ఇచ్చారు, శంకుస్థాపన ఎందుకు చేయలేదన్న వాళ్ళే చెప్పాలి కదా. ఏమంటే దానికి కంటి తుడుకు చెరిగా 1,500,000 జీతం ఇచ్చి ఒక సూపరింటెండెంట్ పెట్టాం, ఒక గుమస్తాన్ని పెట్టాం, ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. సో రాష్ట్ర టెన్యూర్లో ఏముందో చెప్పమనండి. నేను నిన్న కూడా చెప్పిన, ఈ చర్లపల్లి టెర్మినల్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతుంటే వాట్ సైడ్ ఆఫ్ రెవెన్యూస్ ఆర్ జనరేటింగ్. మన ఆంధ్రప్రదేశ్కి ఏ అన్యాయం జరిగింది? అంతే కదా. ఏమంటే అమరావతికి 56 కిలోమీటర్ల రైలు ఇచ్చాం అంతే. కానీ అక్కడ ల్యాండ్ ఎక్విషన్ ఇవేవి ఎక్కడికి ఇప్పటికి ఇనిషియేటివ్ అవ్వలేదు. సో ఇవన్నీ ముడిపడి ఉంటాయి కదా. అంతే కదా సార్. ఇది చంద్రబాబు గారికి అమరావతి ఇష్టం కాబట్టి దానికి ఇచ్చకం కబుర్లు 4 చెప్పేసి పారిపోతున్నారు వాళ్ళు. ఎక్కచ్చిగా రావాల్సింది
ఇలాగే ఉంటాయి. సార్ తెలంగాణలో చూసుకుంటే ఈ రేస్ ఫార్ములాలో సంబంధించి గ్రీన్కో కంపెనీ నుంచి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో కోట్ల రూపాయలు బీఆర్ఎస్ అకౌంట్లోకి వచ్చినాయని చెప్పి దానికి సంబంధించి ఏసీబీ కేసు నడుస్తున్న తరుణంలో కేటీఆర్ మీద ఈరోజు కోర్టుకు ఇచ్చినటువంటి తీర్పును కూడా చూస్తూ ఉంటే కేటీఆర్ తరఫున క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ క్వాష్ పిటిషన్ కూడా ఈరోజు కోర్టు కొట్టేసింది. నాట్ టు అరెస్ట్ అన్నది కూడా ఈ కేసులో సరిపోదు అని చెప్పి దాన్ని కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి. కేటీఆర్నేమో వితౌట్ లాయర్ ఎంక్వైరీకి రమ్మని ఆదేశించినటువంటి పరిస్థితి. అసలు వాళ్ళు ఏం జరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? గ్యారంటీగా అరెస్ట్ చేస్తారు. ఓకే, నేను ఎడదాకా అరెస్ట్ కారని చెప్పాను కానీ అరెస్ట్ అవుతాడు. ఎందుకు అవుతాడంటే ఇది న్యాయస్థానం సబ్జుడిషియలో ఉందని నేను అరెస్ట్ ఛాన్సెస్ లేవని చెప్పుకోవడం. ఇప్పుడు ఎప్పుడైతే దీనికి సంబంధించిన విషయంలో ప్రొయాక్టివ్గా మొత్తం తాడంతా రేవంత్ రెడ్డి గారు ఎల్కే ఇచ్చాడు. తాడిచ్చాడు కదా అని మొత్తం అంతా లాక్కుని కూర్చుంటే ఏమవుతుంది? ఇలాగే కొంప మీదకి వస్తుంది. ఓకే, ఓవరాల్గా మీరు ఇందులో పరిణామాలు గమనించగలిగితే సార్ రెస్క్యూకి రావాల్సిన దగ్గర రెస్క్యూకి వచ్చింది గౌరవ న్యాయస్థానం. బట్ దీంట్లో పుటప్ చేసిన కేసు యొక్క డెన్సిటీని చూస్తే ఈ గ్రీన్కో కంటిన్యూస్గా 1 crore చొప్పున 41 crores బాండ్లు ఏదైతే ఉన్న దగ్గర ఇప్పుడు గ్రీన్కో ఆఫీస్ మీద కూడా జరుగుతుంది. అండ్ మోర్ ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ హాస్ టేకెన్ ఏ కాల్ జిహెచ్ఎంసీ నుంచి పే చేయడానికి. అంటే గతంలో మీరు ఇప్పుడు బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తే ఎస్బీఐ స్పాన్సర్, అలా కొన్ని ప్రభుత్వపరమైన వ్యవస్థలైనా సరే అవి స్పాన్సర్షిప్స్ చేస్తూ ఉంటాయి. బట్ అక్కడ అంత డబ్బులు ఉన్నాయా లేదా? ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధి ఎంత 7 జిల్లాలకి విస్తరించి ఉన్నది, 200 kilometers గ్రేటర్ హైదరాబాద్. సో ఈ రెవెన్యూ మాడ్యూల్స్ టువర్డ్స్ స్పెండింగ్ టువర్డ్స్ మున్సిపల్ కార్యక్రమాలు ఏదైతే జీతబత్యాలు అండ్ మోర్ వాళ్ళకి ఏదైతే ఏమంటారు రోడ్లు అండ్ లైట్లు ఇలాంటివన్నీ స్ట్రీట్ లైట్స్ ఇట్లన్నిటికీ నిర్వహణ ఖర్చుల కన్నా లేని పరిస్థితి ఉదంతమైంది కదా మొన్న. సో వీటిలన్నిటిలోంచి తీసుకున్న తీవ్ర నిర్ణయంలో అవుట్కమ్ ఏమవుతుంది అన్న దగ్గర వీళ్ళేవో చెప్తున్నారు, జైలుకి వెళ్తే మేము ముఖ్యమంత్రులు అవుతాం కాబట్టి మాకు జైలుకి వెళ్ళి పుస్తకాలు రాసుకుంటాం బ్రహ్మానందంగా అలాగే ఇవన్నీ రాసుకు చెప్తే కుదరదు. ఇక్కడ ఈ విషయంలో ఏంటంటే క్రిస్టల్ క్లియర్గా సమ్ డీవియేషన్ ఇస్ టేకెన్ ప్లేస్, మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఆ మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ అనేది ఏ విధంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఫారిన్ కరెన్సీ విదేశాల్లో చేతులు మారాయి అనుకోండి, సో గ్యారంటీగా ఇట్ కమ్స్ అండర్ ఫెరా రూల్స్ ప్రకారం ఈడీ పర్వ్యూలోకి వస్తాయి. సో ఆ కాన్సిక్వెన్సెస్ ఒక పక్క హెడ్ అవుతున్నప్పుడు ఏసీబీ కూడా స్టేట్ గవర్నమెంట్ పరంగా, ఎందుకంటే ఇప్పుడు సిబిఐ లేదు, ఇప్పుడు ఏసీబీ కనుక దీన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చింది అనుకోండి, ఎస్ ఈ విధంగా ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు దిస్ పర్టికులర్ కేస్ అని గ్యారంటీకి ఈడీ ప్రోయాక్టివ్గా ఛాన్సెస్ తీసుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు తెలిసి ఇవాళ ఆయనకి ఇది లేదు కాబట్టి పోలీస్ కస్టడీ కోరుతుంది, కస్టడీకి తీసుకుని విచారిస్తామని చెప్తారు. నాకు తెలిసి గ్రాంట్ చేస్తుంది గౌరవ న్యాయస్థానం. డెఫినెట్గా ఇట్ లీడ్స్ టు సమ్ కాన్సిక్వెన్సెస్. అది క్లియర్గా వాళ్ళు లాయర్తో కూడా రావద్దని చెప్పారు కాబట్టి ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఓకే, పండుగ చేయలేదు. ఒకవేళ కస్టడీకి ఇస్తే ఇంక రిమాండ్ 14 days అయితే రిమాండ్ పక్కా అంటారా? పక్కా, అది వేరే మేము నాకు తెలిసి బెయిల్ కూడా రాదు. ఓకే, ఎందుకంటే ఇవాళ పూర్వపరాలు చూస్తే కోర్ట్ ఈస్ నాట్ ఇన్ ఎ మూడ్ టు గివ్ బెయిల్. ఓకే, దాని నాట్ టు అరెస్ట్ అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు దానికి అల్లు అర్జున్ కేసు చూడండి, సీరియస్నెస్ హెస్ బీన్ డెవలప్డ్ బై పోలీస్ అథారిటీస్ అయినా సరే నాట్ టు అరెస్ట్ అని చెప్పింది. అండ్ రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చింది. బట్ వేర్ ఇట్ కమ్స్ టు కేటీఆర్ గారి దగ్గర చూస్తే ఆ విధమైన సిచ్యువేషన్స్ మొన్నటిదాకా ఇచ్చిన వెసులుబాటే చాలా ఎక్కువనట్టుగా పరిగణలోకి తీసుకుంది వాళ్ళు. ఓకే, ఎందుకు నాట్ టు అరెస్ట్ అనేది క్లెయిమ్ చేసిన తర్వాత కూడా క్వాష్ పిటిషన్ కొట్టేసింది. అంటే ఎప్పుడైతే అడ్వకేట్ అడిగాడు అది కూడా ఈ సంబంధిత కేసులో అలాంటివి ప్రికాషనరీ నోట్స్లో వీళ్ళకి వెసులుబాట్లు ఇవ్వలేమని ఫుడ్ డౌన్ చేసింది. ఓకే, డెఫినెట్గా నాకు తెలిసి బెయిల్ కూడా ఉండదు. ఆయన ప్రూవ్ చేసుకుని బయటకు రావాల్సింది. ఓకే, సో ఇంకా అది ఎంతకాలం పడుతుంది అనేది కూడా ఇంకా దానికి అంచనా కూడా చెప్పలేమంటారా? కష్టం. అంటే ఇక్కడ సీరియస్నెస్ హౌ ఇట్ ఈస్ బిన్ డెవలప్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా సీరియస్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. వెరీ ఫస్ట్ మూమెంటమే ఆయన ఈ రేస్ని రద్దు చేశాడు. ఆయన అక్కడి నుంచి సీరియస్నెస్ డెవలప్ అయింది. ఓకే, సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ దన్ ఆపర్చునిటీ. ఇప్పుడు గవర్నర్ పర్మిషన్ ఇవన్నీ అట్టర్ నాన్ సెన్స్. ఈ 17A సంబంధించింది ఆల్రెడీ చంద్రబాబు గారి కేసులోనే ఇప్పటికి దిక్కులేదు, దాని మీద వెరిడిక్ట్. సో ఈ గవర్నర్ అందులో గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న సర్కమ్స్టాన్సెస్లో ఎందుకంటే గవర్నర్ ఆల్రెడీ న్యాయస్థానం పరమైన అంశాన్ని కూడా చూపించిన గవర్నర్ కూడా ఏం కాపాడలేడు. వెళ్ళదు గవర్నర్ దాకా ఇచ్చు.
ఆయన మాజీ చీఫ్ మినిస్టర్ ఏం కాదు కదా, గవర్నర్ పర్మిషన్ మాజీ చీఫ్ మినిస్టర్ కూడా లేదండి. ఆంధ్రప్రదేశ్లో చూసాం కదా, ఎస్ సార్. అచ్చెన్నాయుడు కూడా మాజీ మంత్రే కదా, అవును. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు, ఎత్తుకెళ్ళిపోలేదు. ఎస్ సార్. కొల్లు రవీంద్ర మాజీ మంత్రి, ఎత్తుకెళ్ళిపోలేదు. అవును. దూలిపల్లి నరేంద్ర మాజీ ఎమ్మెల్యే, ఎత్తుకెళ్ళిపోలేదు. ఎస్ సార్. అలాగే ఇక్కడ కూడా రాష్ట్రమే విభజించబడింది, పోలీసులు వాళ్ళే. సో మొన్నటి వరకు కవిత గారు, ఇప్పుడు కేటీఆర్ గారు ఎలా చూడాలి సార్? అంటే ఒక పక్క కేంద్రం, ఒక పక్క రాష్ట్రం. కవితమ్మ ఆల్రెడీ ప్రొయాక్టివ్గా ముందే వచ్చింది కాబట్టి బయటికి, బీసీలు ధర్నాలు ఇవన్నీ అంటే దాని అర్థం ఏంటంటే షీఈ్ అబౌట్ టు రీప్లేస్ కేటీఆర్. ఈయన ఇప్పుడు జైలుకి వెళ్ళడం అనుకోండి, వాల్యూమ్ లేనట్టే కదా. ఒక రేడియో ఛానల్ ఇప్పుడు మన దగ్గర మనకు నచ్చిన పాట రాకపోతే ఏం చేస్తాం, నెక్స్ట్ ఛానల్ పెడుతున్నాం కదా. అలాగే ఇది కూడా వాళ్ళు ప్రికాషనరీగా అలర్ట్ చేసుకున్నారు. ఓకే. హరీష్ రావు గారికి తోడు ఇది వాయిస్ ఇవ్వడానికి. రేపు ఇది కాళేశ్వరం ఇవన్నీ నెక్కి మళ్ళీ చుట్టుకున్నాయి అనుకోండి, ఇప్పుడు హరీష్ రావు గారికి ఎవరు రీప్లేస్మెంట్ చూడాలి. ఓకే. ఇది సీరియస్నెస్ ఉంది, ఈజీ కాదు. ఓకే. అంటే కేసీఆర్ గారు కూడా రాజకీయ విభీషణుడు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి అపార అనుభవం అవి ఇవి అని చెప్తూ ఉంటారు. సో అటు కూతురు కావచ్చు, ఇటు కొడుకుని కావచ్చు కాపాడుకోలేని, లేదంటే జైలుకి పంపించుకోలేని పరిస్థితిలోనే కేసీఆర్ గారు నిస్సహాయ స్థితిలో ఉన్నారంటారా? చట్టం గౌరవం అతీతులేటండి. మాజీ ముఖ్యమంత్రి లేకపోతే ఏమైనా గాంధార్లాగా ఒళ్ళంతకి వజ్రకవచం వేసి కూర్చోపెడతాను ఏమైనా ఉన్నాయా? మీరు టెన్యూర్లో కనుక మీరు సక్రమంగా పనులు చేస్తే, ప్రజల సుభిక్షం కోసం మీరు ఏమైనా ధర్మ పరిపాలన చేస్తే ఇలాంటివన్నీ అట్రిబ్యూట్ అయినా ఇలా దులుపుకుని బయటికి రావచ్చు. ఇప్పుడు కవిత గారిని చూడండి, 4 రోజులు డీటైన్ చేశారు. ఇప్పటికీ దాని మీద కేసు పూర్వపరాలు లేవు. బట్ ఇక్కడ కేసు స్ట్రెంథన్ అయిన తర్వాత ఇట్ లీడ్స్ టు అరెస్ట్. మీరు ఇది గమనించారు, వైస్ వర్స. అలా అక్కడ అది ఢిల్లీలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ పొలిటికల్ వెంజెంట్ అతను ఒక రూపాయి లేదు అక్కడ దొరకలేదు ఇప్పటికి కూడా. అధికమల్ లెక్కర్ కేసులో దొరికినట్టు మాత్రం పట్టుకెళ్ళిపోయారు. నచ్చిన వాళ్ళకేమో కావాల్సిన రోజుల్లో బెయిల్ ఇచ్చారు, సరెండర్ అయిపోయిన వాళ్ళందరికీ. మరి ఎందుకు సరెండర్ అయితే ఏదో చెప్పాలి కదా. నాకు తెలిసి అందులో చాలా మంది సరెండర్ అయిపోయి దాన్ని ఏమంటారు ఇంప్లీడ్ అయిపోయారు. మరి ఇంప్లీడ్ అయిపోయిన అందరూ ఏదో డబ్బులు ఎక్కడ ఇచ్చాం అక్కడ ఇచ్చే చెప్పాలి కదా, పెట్ట కదా. అవేమీ లేకుండా కూడా వీళ్ళకి కూడా బెయిల్ వస్తే అదో పెద్ద పకోడీ కేసు అని తేలింది. ఈ విషయంలో ఏంటంటే రివర్స్ జరిగింది, దాంతో కంపేర్ చేయలేం. ఏసీబీ స్ట్రెంథన్ చేసిన తర్వాత ద ఫైనాన్షియల్ డీవియేషన్స్ దీంట్లో అట్రిబ్యూట్ అయ్యి ఇది గౌరవ జిహెచ్ఎంసీ నుంచి ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయింది దానికి అన్న దగ్గర దీనికి అప్రూవల్స్ అనేది మేజర్ అప్రహెన్షన్. సో ఇవన్నీ పట్టుకుంటారు. ఓకే. ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ కేస్ ఈస్ వెరీ స్ట్రాంగ్. అండ్ దానికి సంబంధించిన కేసులు కూడా అలాగే పుటప్ చేశారు. ఇవాళ న్యాయస్థానం ఫుడ్ డౌన్ చేసిన విధానం చూస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ లీడ్స్ టు రక్కస్ ఫర్ కేటీఆర్. ఓకే రైట్ సార్, చూద్దాం ఏం జరగనుంది. తర్వాత ఎన్ని రోజులు రిమాండ్కి ఇచ్చే అవకాశం ఉంది, ఎప్పుడు మళ్ళీ దీని మీద ఒక అవుట్కమ్ బయటకు వచ్చే అవకాశం ఉందని. ఇదండి కేటీఆర్ గారికి సంబంధించి ఈ రేస్ ఫార్ములాలో జరిగినటువంటి గ్రీన్కో ఆఫీసుల మీద కూడా ఏసీబీ దాడులు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏందనేది మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితే. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.